అది ఏమండి ఇంతకుముందు నేను అవుట్ అయ్యాడు కదా మళ్ళీ వచ్చాడేంటి? అది రీప్లేనే మళ్ళా చూపిస్తుర్రు అంతే. ఇండియా విన్ అయ్యేలా ఉంది. ఇండియా ఆడుతుంది, అది ఐపీఎల్ మ్యాచ్లు కదనే. అంటే విన్ అవ్వాలంటే ఇంకా ఎన్ని రన్స్ కొట్టాలి? 70 రన్స్ కొట్టాలి. 20 బాల్సే ఉన్నాయి. ఈజీ కొట్టేయచ్చు. 7 పడతావే, 7 వికెట్లు ఆల్రెడీ పడిపోయినాయి. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి డౌట్లు అడగాకే. అసలు మ్యాచ్ చూడాలని ఇంట్రెస్టే పోతుంది. సరే నేను పని చేస్తాను. ఇదేందో సీరియల్ పెట్టుకున్నావు? 2022 ఎపిసోడా? ఆమె ఎవరే? 3 రోజుల నుండి కారు నడిపించుకుంటూ పోతానే ఉంది. ఎవరు ఆమె? కాసేపు ఆపుతావా? ఒక 1 అవర్ వరకు నన్ను డిస్టర్బ్ చేస్తే బాగుండదు చెప్తున్నా. సంధ్య, నా కళ్ళల్లో ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుందండి. మీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ కనిపిస్తుంది. నేను అదే అడిగాదే, నా కళ్ళలో ఇంతకుముందు ఏదో పడ్డది, అదేమన్నా కనిపిస్తుందా అని అడుగుతున్నా. అయినా మీ దగ్గర నుంచి ఇటువంటి ఆన్సర్లు ఎక్స్పెక్ట్ చేయడం నా బుద్ధి తక్కువ. పెళ్ళైనాక ఇన్నేళ్ళకి ఇలాంటి ఆన్సర్లే వస్తాయి. మనం ఏం కొత్తగా పెళ్ళైన వాళ్ళం కాదు కదా. కనిపిస్తుందా లేదా చూసి చెప్పు. ఓకే 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 అండి, ఉంటాను. నిజంగా మన చుట్టాలైతే ఎంత తియ్యగా మాట్లాడతారే. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది వాళ్ళ మాటలకు నాకు ఏదో షుగర్ వస్తుందా అనిపిస్తుంది. నిజంగా దేవుడు నిన్ను నాకు ప్రసాదించడము నా పూర్వజన్మ సుకృతం తెలుసా. అబ్బా మధ్యలో నాకెందుకో మళ్ళీ పొగడం. కాదే, ఎప్పుడు చూసినా నువ్వు నా మీద చేదు మాటలు అంటావు కదా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే తియ్యని మాటలకు నువ్వు అనే చేదు మాటలకు బ్యాలెన్స్ అయిపోయి నాకు షుగర్ రాకుంటూ ఉంటుంది అన్నట్టు. అది నేను చెప్పేది. ఏం చెప్పావురా? ఏంటండి ఈ రోజు మనం షాపింగ్కి వెళ్దామని చెప్పాను, మిమ్మల్ని తొందరగా రమ్మని చెప్పానా? ఏ కాలం అయింది నేను రెడీ అయ్యి ఉండి, మీరు రమ్మంటే నేను రానలేదు. నేను ఒక్కదాన్ని ఆ క్యాబ్ అని ఈ క్యాబ్ అని ఆ షాప్ అని ఈ షాప్ అని వెళ్ళి విసుగొచ్చింది తెలుసా నాకైతే. మీతో అసలు ఏది అరే నీ టాప్స్, నీ నెక్ సెట్ సూపర్ ఉంది. ఇవేనా నువ్వు షాపింగ్? చాలా అంటే చాలా బాగున్నాయి తెలుసా నీకు. నచ్చిందా? థ్యాంక్స్ అండి. ఇవి ఆన్లైన్ లో అయితే మామూలుగా 1500 ఉంటాయి. నేను ఎంత పెట్టి తెచ్చాను చెప్పండి? నీకు ఫుల్ తెలివి కదనే, నువ్వు 1200కి తెచ్చావు. ఏం కాదు, నేను 800కే తెచ్చాను తెలుసా. నువ్వు నిజంగా ఫుల్ జీనియస్ తెలుసా. అవ్వా థ్యాంక్స్ అండి. అసలు అయినా మీరు నిజంగా అన్ని గమనిస్తారు కదా, ఏది పట్టించుకోరనుకున్నా. అవునా నిజమా? సార్, భార్యని సంతోష పెట్టడం ఎలా? ఏముందండి, చాలా సింపుల్. పర్సు ఓపెన్ చేసి పెట్టుకోండి, నోరు మూసుకొని పెట్టుకోండి. అంతేగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.